ఆయన జాతీయ పార్టీ అధినేత ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్నారు. పైగా మోడీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి నేత తెలంగాణలో తన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఇక్కడే చర్చ మొదలైంది. ఆ ఇద్దరితో ఆయన భేటీలో చర్చించిందేంటి? కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీఎంను కలవటంలో ఆంతర్యమేంటి? బీజేపీని వ్యతిరేకిస్తున్న కవితతో ఎందుకు భేటీ అయినట్లు? కేంద్ర మంత్రి జయంత్ చౌదరి తెలంగాణ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్కు వచ్చారు. ఆయన పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో ఒకటి. పైగా మోడీ కేబినెట్లో మంత్రి హోదాలో కొనసాగుతున్నారు ఆయన. అలాంటి జయంత్ చౌదరి తెలంగాణ పర్యటనకు వచ్చి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం వరకు బాగానే ఉన్నా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి మరీ కలిశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పై అసంతృప్తి గళం వినిపిస్తున్న ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవితను కలవటం రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అది కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయిన వెంటనే కవితను కలవటంలో జయంత్ చౌదరి ఆంతర్యం ఏమిటన్నది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్లో రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ ఆఫీసును ప్రారంభించి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయ్ దిలీప్ కుమార్ను తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు జయంత్ చౌదరి. ఇలా రేవంత్ సర్కార్పై అటాక్ చేశారో లేదో అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మరీ ఆయన్ను కలిశారు. వీరిద్దరి మధ్య తాజా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తనకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ను తన పార్టీ రాష్ట్రీయ లోక్దళ్కు తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన జయంత్ చౌదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి మరీ కలవటమే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి వరుసగా రేవంత్ రెడ్డి కవితలను కలవటం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో జయంత్ చౌదరి కవితను ఆర్ఎల్డీలోకి ఆహ్వానించారన్న టాక్ కూడా బయటపడుతోంది. పోనీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అధికారిక పర్యటనలో భాగంగా భేటీ అయ్యారని అనుకున్నా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై రేవంత్ రెడ్డిని జయంత్ చౌదరి ప్రత్యేకంగా అభినందించడం కలకలం రేపుతోంది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా రాష్ట్రీయ బీజేపీ నేతలను ఎవ్వరినీ కలవకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. లోగుట్టు పెరుమాళ్లకెరక అన్నట్లు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి రేవంత్ కవితల భేటీల ఆంతర్యం ఏమిటి అన్నది ఇప్పటికైతే రహస్యంగానే ఉంది.